నమస్తే. ఈరోజు నేను మీకు అందరికీ ఒక మంచి దోసకాయ మసాలా చట్నీ ఎలా చేయాలో చెప్తాను చూడండి. 4 పచ్చిమిరకాయలు, ఒక 4 స్పూన్ శనగపప్పు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా ఆవాలు, దీనికి కొద్దిగా మనం 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. సో వేసుకున్న తర్వాత మనం తడిగా మిక్సీకి వేసుకొని రావాలి. కొద్దిగా సాల్ట్ వేసుకొని మనం అలా తడిగా వేసుకున్న తర్వాత కొద్దిగా అలా నీళ్ళు వేసుకుందాం. నీళ్ళు వేసుకొని అలా మనము చట్నీ లాగా మనం పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఈ చట్నీ అంతా గిన్నెలో వేసుకున్నాను. సో నేను ఇక్కడ దోసకాయని చిన్నగా తురుముకున్నాను. దానికి కొద్దిగా అలా పెరుగు వేసుకుంటాను. ఫ్రెష్ పెరుగు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇదంతా మనం క్లీన్గా మిక్స్ చేసుకొని ఫస్ట్ క్లీన్గా కలుపుకుందాం. సో ఇది హెల్తీ కూడా చాలా మంచిది. ఇంకొకటి చాలా టేస్ట్ కూడా ఉంటుంది. ఇది దోశ, చపాతీ, ఉడుక రైస్ కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. నేను ఇక్కడ తిరుగుబాతు వేసుకుంటాను. కొద్దిగా అలా నెయ్యి వేసుకున్నాను, కొద్దిగా ఇంగువ, కొద్దిగా ఆవాలు అన్నీ వేసుకొని ఒక 4 కరివేపాకు అలా వేసుకుందాం. ఒక 4 కరివేపాకు అలా వేసుకుంటే చాలు. ఇప్పుడు ఆ తిరుగుబాతు అంతా మనం ఏం చేయాలంటే, మనం చేసుకున్న పెరుగు మసాలా దోసకాయ చట్నీ ఉంది కదా, సో దాంట్లో మనం అలా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి క్లీన్గా మనం కలుపుకున్నామంటే దోసకాయ మసాలా పెరుగు చట్నీ సూపర్ కాంబినేషన్, సూపర్ టేస్ట్ కూడా ఉంటుంది. అందరూ నా వీడియో అయితే చూస్తూ అందరూ ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ మూలంగా చెప్పండి. థ్యాంక్ యూ.